నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా కోటలోని ప్రభుత్వ 30 పడకల హాస్పిటల్ అభివృద్ధి సలహా మండలి కమిటీ మొదటి సమావేశంలో చైర్మన్ అయిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కమిటీ సభ్యులు బాబు రాజేశ్వరులతో కలిసి పాల్గొన్నారు. హాస్పిటల్ నందు 12 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా ప్లాంట్ను ప్రారంభించారు. అలాగే హాస్పిటల్కు వారి తండ్రి గారైన కీర్తిశేషులు పాసం పెంచలయ్య గారి పేరు మీద ఫ్రీజర్ బాక్స్ అందిస్తామని తెలిపి, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, హాస్పిటల్కు ఎంతో సహృదయంతో స్థలం కేటాయించిన పెద్దలు రుక్మిణమ్మ గారి పేరును హాస్పిటల్కు పెట్టాలని తీర్మానం చేయాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రూపా, ఎంపీడీఓ వేణు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చెల్లకూరు దశరథరామిరెడ్డి, జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుక్మిణమ్మ గారు ఈ హాస్పిటల్ సంబంధించిన స్థలం అంతా ఇచ్చారని చెప్పి, అలాగే తీర్మానం రాయడమ్మా ఆ పేరు ఈ హాస్పిటల్ పెట్టాలని చెప్పి ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మెడికల్ ఆఫీసర్ గారిది, ఎండిఓ గారిది, ముగ్గురు కమిటీ సభ్యులు. మాది కాదు, మేము ఈరోజే నెల పెట్టాల్సింది మీరే మీటింగ్ కాబట్టి మీడియా బాధ్యత. ఖచ్చితంగా నెక్స్ట్ కల్లా ఆ పేరు మీద పెట్టండి, చెప్పండి ఇంత స్థలం ఇచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టాలని చెప్పి. అంటే ఎవరికి ఉద్దేశం లేదు కాబట్టి చేయవలసింది కోరుతున్నాను. అలాగే హాస్పిటల్ చాలా బాగుంది. నేను చూడాలి ఫస్ట్ టైం నేను చూసినంత హాస్పిటల్ నిజంగా ఈ హాస్పిటల్ శాంక్షన్ చేసింది ఏ పార్టీ ఏ గవర్నమెంట్ కావచ్చు నాకు అవసరం కానీ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రమాణం కట్టింది అప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉన్నటువంటి ఆర్జీఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. అట్లాగే ఈరోజు ఒక మంచి సందర్భంగా ఫస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్ కమిటీ సమావేశం జరగడం, అలాగే నా చేతుల మీదుగా ఈరోజు ఎక్స్ట్రా ప్లాంట్ ఒకటి దాదాపు 13 లక్షల రూపాయలని ఓపెన్ చేయించడం నిజంగా సంతోషం. ఎందుకంటే 4 మండలాలు ఇక్కడ వాకాడు, కోట, చిక్కమూరు 3 మండలాలు, 4 మండలాలకి సంబంధించినటువంటి మంచి హాస్పిటల్. ఆర్తో సంబంధించినటువంటి కూడా సర్కారుని కూడా బ్రహ్మాండంగా చూపించారు మేడం గారు. అట్లాగే గొప్ప గారు కోరిక మేరకు ఫ్రీజర్ బాక్స్ నేను మా నాన్నగారి పేరు మీద, తర్వాత రూపా గారు చెప్పారు ఒక రూము కావాలని చెప్పారు. అది కూడా వెంటనే ఎస్టిమేషన్ వేయించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాము. అది కూడా సాయం చేస్తాము. అట్లాగే ఈ సంబంధించిన హాస్పిటల్కి 1 లక్ష ఏమో మీకు ఫండ్ ఉందా, అది ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఎండిఓ గారు, మేడం గారు కూర్చొని చిన్న ఇంపార్టెంట్ చేయించమని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ మట్టంతా తోలం అని చెప్పి తెలియగారు కాబట్టి మట్టంతా జరిగే తోలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. తోలుతాడు కూడా ఇబ్బంది ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే మంచి హాస్పిటల్ ఇప్పుడే మా జనసేన నాయకుడు చెప్పాడు, మంచి డాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మాండంగా చూస్తారు ఇక్కడ కూడా చెప్పారు. దీన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ 4 మండలాల ప్రజలందరూ, పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా నా వంతు ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాను. అలాగే మీరు కూడా కంపెనీ మెంబర్స్ కూడా, అలాగే మా రూపా గారు కానీ ఎండిఓ గారు కానీ ఏదైనా ఇష్యూ వస్తే వేదిక పెద్దలు ఉన్నారు, వాళ్ళతో సంప్రదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తామమ్మా. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మా చెల్లి భాస్కర్ కానీ అందరూ ఉన్నారు, మోహన్ రెడ్డి గారు, దీంతో సంప్రదించి మీరు కూడా పెద్ద ఇష్యూ వస్తే వాళ్ళకి సీరియస్. వేదికను అలంకరించిన పెద్దలు మన ఎమ్మెల్యే గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన కమిటీ సభ్యులు అందరికీ నా నమస్కారాలు. ఈ హాస్పిటల్లో పలు సమస్యలు ఉన్నాయి. అవి మేము సార్ గారి ముందర పెట్టడం జరిగింది. కానీ కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. అవి సార్ వారి దృష్టికి డైరెక్ట్గా చూపించి సార్కి అవి దాన్ని బట్టి దాని సొల్యూషన్ తీసుకోవాలని ఉన్నాము. ముందుగా మనకు వచ్చిన సమస్యలు ఏంటంటే పోస్ట్ మార్టం. ప్రతిసారి పోస్ట్ మార్టం చేయడానికి అంబులెన్స్ రావడము లేదు, 108 వాళ్ళ పోలీస్ ఆధ్వర్యంలో ఆ బండిలో డాక్టర్ గారు ఇక్కడ నుంచి బాలరెడ్డిపాలెం దాకా వెళ్ళి చేసి రావాల్సి వచ్చేది. కానీ దాని కరెక్ట్ టైమింగ్ కూడా అయ్యేది కాదు. దానివల్ల చాలా సమస్యలు వచ్చేటివి. ఈవినింగ్ 6 కానీ లేకపోతే 9 కానీ అర్ధరాత్రులు చేయడం కూడా కష్టమైంది. దానికని స్థితిరాస్తులో ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని టెంపరీగా సార్ వారి ఆధ్వర్యంలో దాన్ని రిపేర్ చేయించుకొని ఒక రూమ్ వరకు ఏర్పాటు చేయించుకున్నాం. కానీ సార్ శాంక్షన్ చేస్తే మనకు ఒక పోస్ట్ మార్టం రూమ్, ఫ్రీజర్ బాక్స్ కూడా, అంటే నైట్ చేయడానికి పోస్ట్ మార్టం వచ్చే వాళ్ళందరూ చాలా నిరుపేదలు, వాళ్ళు పెట్టుకోలేరు.
కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేసి కాంపౌండ్ వాళ్ళు జేసీబీ ఎంట్రన్స్కి కష్టం అవుతుంది అనేసి అక్కడ వెనకాల బ్రేక్ చేశారు. దాన్ని మళ్ళీ వాళ్ళు బాగు చేసింది లేదు. మేము లెటర్స్ కూడా వాళ్ళకి పెట్టుకున్నాము సార్, కానీ దానికి ఎటువంటి పరిష్కారం కుదరలేదు. సో దానికి ఏమన్నా మంచి గేట్ పెట్టిస్తే బాగు చేయిస్తే ఈ రోడ్డు కూడా అటు కన్స్ట్రక్షన్ రోడ్ అన్నారు సార్. ఇది మెయిన్ రోడ్. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు బాగుంటారు, హాస్పిటల్ కూడా కొత్త బిల్డింగ్ వచ్చింది, మనకి మంచి పరికరాలు కూడా వచ్చేసినాయి. ఇంకా చిన్న చిన్న అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు అనుకుంటే అది పెద్ద పని కాదు, అది కూడా అయిపోతే ఈ హాస్పిటల్కి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల 4 మండలాలు హెడ్ క్వార్టర్స్ జంక్షన్, ఈ జంక్షన్ ప్లేస్లో అందరూ పేషెంట్లు వస్తారు. డాక్టర్ సరిగ్గా లేకనే బయట డాక్టర్లు పోయి చూపించుకుంటున్నారు. ఇప్పుడు అవసరం లేదు. రూపా గారు అసలు పోస్ట్ మార్టంకి రూమ్ లేకపోతే కూడా ఆ ఉండే రూమ్లోనే అడ్మిట్ చేసి పోస్ట్ మార్టం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా చాలా చాలా సంతోషం అటువంటి కార్యక్రమం చేయడం. నేను అభినందిస్తున్నాను డాక్టర్ గారిని. మా వంతు ఎమ్మెల్యే గారు తప్పకుండా యాక్చువల్గా ఈ స్థలం నేను ఇప్పించింది అంటే యూనివర్సిటీ గారు షాంగ్ చేసిన బిల్డింగ్ అయితే స్థలం వివరిస్తారు అన్నట్టు. అలానే రుక్కునమ్మ స్థలం ఇది. ఆమె దగ్గర పోయి నేరుగా బయటైతే అబ్బాయి హాస్పిటల్ కదా అంటే చెప్పేసి మాట చెప్తే యాక్చువల్గా ఆమె పేరు పెట్టాలి బాబు, పెట్టలేకపోయినాము. అది గొప్ప విషయం. వాళ్ళు ఇది చాలా అందరం లక్ష పరిస్థితుల స్థలం ఫ్రీగా ఇచ్చేసి అది ఆమె పేరు పెట్టాలి. ఇక్కడ ఫ్రీగా ఇచ్చింది, ₹1 కూడా తీసుకోలేదు. అడగంగానే ఆయన అన్నాడు, నేను అడగకపోతే అడిగి అసహ్యం ఉంది అలాంటి స్థలం ఎన్ని వాళ్ళ స్థలాలే కదా అంటే అడిగితేనే తీసుకోవాలని చెప్పింది. అక్కడ ఉండింది అప్పుడు హాస్పిటల్ చాలా సంతోషం. ఈరోజు మంచి మన శ్రీనివాసుడి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ఆనాడు స్థాపించి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ని కోటలో ఇక్కడికి మార్చడం జరిగింది. ఈ హాస్పిటల్ మార్చిన తర్వాత రెగ్యులర్గా దీని అభివృద్ధి కోసం ఒక కమిటీ వేసి అంతకుముందు అక్కడ ఉండిందన్న మన స్టాచ్యూ పక్కన ఉండిందన్న. రెగ్యులర్గా ఈ హాస్పిటల్ కంటూ ఒక కమిటీ వేసి దీని డెవలప్మెంట్ కోసం ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని ఏ విధంగా బడ్జెట్ కేటాయించి ఏ విధంగా ముందుకు పోవాలి అటువంటి అన్నీ జరిగేది. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇందాకే ఆ రికార్డ్స్ చూస్తే 1 సంవత్సరం కాలం నుంచి కూడా ఇటువంటి మీటింగ్స్ అయితే జరగలేదు. ఫర్దర్గా ఇప్పటి నుంచి అయితే ప్రతి నెల నా రిక్వెస్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా నా రిక్వెస్ట్, అలాగే దీంట్లో మెంబర్స్గా ఉన్నటువంటి మన ఎంపీడీఓ వేణు గారికి, మన విలేజ్ సెక్రటరీ రాజశేఖర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మీటింగ్స్ అనేటివి మీరు తరచుగా పెట్టినప్పుడే ఇక్కడ స్థానికంగా హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి. కోచ్ చేస్తున్నందుకు నాకు సుజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా వేదిక ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ హాస్పిటల్ని ఒక వారానికి తరచూ 4-5 సార్లు వచ్చి నేను చూస్తూ ఉంటాను. మేడం గారికి కూడా తెలుసు ఆ విషయం. వచ్చి రోగుల పరిస్థితి ఏంటి, అసలు అందుబాటులో అన్నీ ఉన్నాయా, మెడిసిన్ ఉన్నాయా చెక్ చేస్తూ ఉంటాను. విషయం ఏంటంటే ఈ మీడియా ద్వారా చుట్టుపక్కల మండలంలో ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం ఉంది. మీరు ధైర్యంగా ఈ హాస్పిటల్కి రండి. ఫస్ట్ అపోహాలు వద్దు. గతంలో లాగా లేదు ఈ హాస్పిటల్. ఇప్పుడు ప్రతి దానికి మహిళలకు సంబంధించి ఈ గైనిక్ సమస్యలు అయితే రూపా మేడం గారు చాలా చక్కగా నైపుణ్యంగా చూస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం, బయట 3,000-4,000 ఖర్చు పడిపోతున్న పరిస్థితి. ఇక్కడైతే డాక్టర్ డిపి రావు గారు ఉన్నారు, చాలా చక్కగా చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజే స్కానింగ్ సంబంధించి, ఎక్స్రేకి సంబంధించి మిషన్ కూడా ఓపెన్ చేశారు ఎమ్మెల్యే గారు. కాబట్టి బయట ఖర్చు పడాల్సిన అవసరం లేదు. 18 సంవత్సరములు వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగి ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా భావించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. బుక్కులను పరిశీలించారు. మంత్రం సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఉత్తమ బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, మన రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని, మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు
ప్రజలకు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన వారు తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, దేశ అభివృద్ధికి మంచి నాయకుడిని ఓటు ద్వారానే ఎన్నుకోవాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిఎల్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో ఓట్ ఇవ్వడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉంది. సో 18 ఇయర్స్ తర్వాత మీరు ఓట్ ఇవ్వడానికి యూ కెన్ రిజిస్టర్. అది రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేస్తారు? అక్కడ మీరు నియరెస్ట్ బిఏలో దగ్గర మీ జనరలీ స్పెషల్ క్యాంపెయిన్ ఉన్నాయి. ఆ స్పెషల్ క్యాంపెయిన్కి మీ బిఏలో మీ పోలింగ్ స్టేషన్కి ఉంటున్నారు. సో అక్కడ మీరు వెళ్ళి అక్కడ మీరు ఫామ్ 6 ఉంది. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 6లో మీరు అప్లై చేయాలి. తర్వాత దీంట్లో ఏమైనా కరెక్షన్ ఉంటే ఫామ్ 7, సపోజ్ ఆల్రెడీ మీరు ఒక ఓటర్ కార్డ్ మీ దగ్గర ఉన్నాయి, ఆ ఓటర్ కార్డ్లో మీరు నేమ్ కరెక్షన్, సమ్ అదర్ కరెక్షన్, ఆ కరెక్షన్ కోసం ఫామ్ 7 ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ ఫర్ యూ, మీ ఇంటి వాళ్ళ కోసం కూడా మీరు చెప్పచ్చు. సపోజ్ సమ్ కరెక్షన్ ఉంటే వాళ్ళకి చెప్పండి, ఫామ్ 7 మీరు అప్లై చేయొచ్చు. కరెక్షన్ కోసం ఫామ్ 8 ఉంది. సో ఇలాంటి ఒక వేలో మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ముఖ్య ఉద్దేశం మీకు ఐడియా ఉండాలి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా మీరు రిజిస్టర్ చేయొచ్చు. సో ఇది ఒకటి ఎలా రిజిస్టర్ చేయాలి, దీనికోసం ఇది 2 వేలు ఉన్నాయి. తర్వాత జనవరికి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఓటర్స్ డే అంటే ఇండియా మనం ఇప్పుడు వీఆర్ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ ఇన్ ది వరల్డ్. సో డెమోక్రసీ అంటే మనం అందరూ కలిపి ఒక ఓట్ ఇచ్చిన తర్వాత మన ప్రభుత్వానికి మనం చేస్తున్నాము. సో బేసికలీ ఈ ఓటింగ్ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ రైట్. ఈ రైట్ నుంచి యు ఆర్ సెలెక్టింగ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, యు ఆర్ సెలెక్టింగ్ ద పీపుల్ హు ఆర్ మేకింగ్ policy for you, who are representing you at the national level, at the state level. So it is a very big, very powerful right that you hold. So just to realize each and every citizens, ఇది మీకు ఒక పెద్ద వెరీ ఇంపార్టెంట్ రైట్ ఉంది. దీనికోసం మనం 25th జనవరికి ప్రతి సంవత్సరం ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకా ఒక ముఖ్య ఉద్దేశ్యం, సపోజ్ ఇక్కడ మీకు ఐడియా లేదు, మీరు 18 ఇయర్స్ ఆల్రెడీ క్లోజ్ చేశారు, మీకు ఇప్పుడు వరకు అది మీరు అప్లై చేయలేదు ఓటర్ కార్డ్ కోసం. సో ఇది అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి కోసం కూడా ఇది ఒక మంచి డే. సో మీకు నేను కొంచెం అది మీ ఓటింగ్ రైట్స్ కోసం కొంచెం 2 minutes నేను మాట్లాడి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా బిఎల్ఓలు ఎవరి పోలింగ్ బూత్ పరిధిలో వాళ్ళు రంగవల్లిని వేయడం, సీనియర్ సిటిజన్స్ని గౌరవించడం, అదేవిధంగా నూతన ఓటర్లను కూడా గుర్తించడం, అందరినీ కూడా ఈ ఎన్నికల ప్రాసెస్లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఒక రోజుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు. రోజు ఈ ఓటు యొక్క విశిష్టత అందరూ గుర్తించారు కాబట్టి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నా కూడా ప్రజాస్వామ్యం అంటే భారత వైపే వస్తుంది. కాబట్టి మన భారతదేశం యొక్క ఉన్నతి అనేది ఈ జరిగే ఓటింగ్ ద్వారానే మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి. అదేవిధంగా వారి యొక్క ఓటు హక్కుని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల్లో వారు భాగస్వామ్యం అవ్వాలి. అదే మన ఎన్నికల సంఘం చెప్తా ఉంది. దాని విశిష్టత చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు ప్రజలందరూ
గూడూరు పట్టణంలోని ప్రభుత్వ భవనముల సముదాయం ప్రాంగణంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ పర్యవేక్షించారు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గూడూరు పట్టణ మరియు మండల ప్రజలందరికీ నమస్కారాలండి. మన 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముందుగా రేపు మన గూడూరు పట్టణంలో తహసీల్దార్ మరియు సబ్ కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో మనం ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించుకుంటున్నాము. మన సబ్ కలెక్టర్ గారు మరియు మన ఎమ్మెల్యేలు, మన సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా సబ్ కలెక్టర్ గారి వారి తరఫున కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మనకి రాజ్యాంగం మన సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించి మన సొంత రాజ్యాంగాన్ని ఒకటి రచించుకొని 76 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మన కార్యాలయ ఆవరణ పెట్టుకుంటున్నాం. కాబట్టి అందరూ మన మండల పరిధిలో ఉన్న అందరూ కూడా, అదేవిధంగా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మీ యొక్క దేశభక్తిని చూపించి భావితరాలకి మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రాన్ని వారందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వాకాడు తాలూకా యూనిట్ ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా జరిగాయి. సంఘం అధ్యక్షుడిగా తిరుమూరు కృష్ణయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్గా వేము దినకర్ బాబు, వైస్ ప్రెసిడెంట్గా దుగ్గిన అఖిల్ కుమార్, జనరల్ సెక్రటరీగా యనమల శంకరయ్య, జాయింట్ సెక్రటరీగా ఎంబేటి హరిబాబు, కె రాము, ఎం వెంకటరమణ, ట్రెజరర్గా చిట్టమ్మ, ఉమెన్ జాయింట్ సెక్రటరీగా మస్తానమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా జనార్దన్, గిరిబాబు వ్యవహరించారు. కానీ ఇప్పుడు ప్రతిదానికి కూడా మనం పోరాడాల్సింది, పోరాడింది ఏమీ వచ్చేది లేదు. కాబట్టి అందుకని మనం మంచి పటుత్వం అన్నమాట, మంచి నాయకత్వం బలోపేతం చేయాలంటే మంచి నాయకులు ఉండాలి. అందుకని మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి నూతనంగా ఎన్నుకోబడిన వ్యక్తి మన కృష్ణయ్య సార్ గారు. మరి ఆయన ఒకసారి అందరూ కూడా ఎన్నుకోబడుతున్నాము. మరి అదేవిధంగా మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ దినకర్ సార్, ఆయన మంచి పటుత్వం ఉన్న వ్యక్తి. అంటే మేము యూనియన్లో చూస్తుంటాం కాబట్టి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అది ఇంపార్టెంట్. మరి వారికి కూడా మా తరఫున వందనాలు. మరి నెక్స్ట్ మరి అఖిల్ వైస్ ప్రెసిడెంట్, మరి సంపూర్ణంగా నాకు బాగా పరిచయిస్తున్న దాన్ని. సరే ఆమె కూడా. తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చి శివదానం భరత్ కుమార్ గారు, వారికి కూడా. తర్వాత మరి జనరల్ సెక్రటరీ శంకరయ్య గారు. తర్వాత జాయింట్ సెక్రటరీస్ వచ్చి హరిబాబు. వాకాడు తాలూకా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లో ఏర్పడినటువంటి ఖాళీలు భర్తీ చేయనట్టుకి జిల్లా నుంచి జిల్లా ఏపీఎన్జిఓ సెక్షన్ సూలూరుపేట తాలూకాని మనకు అబ్జర్వర్గా పంపించారు. వచ్చిన జనార్దనానికి మరియు గిరిసార్కి
మన వాకాడు తాలూకా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చి మనందరితో కూడుకొని ఆ విషయాలన్నీ చర్చించి ఖాళీలైన 4 పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఈ వాకాడు ఏపీఎన్జీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొత్తగా మన మధ్యకి అఖిల్ కుమార్ ఆర్ఐ గారు రావడం చాలా సంతోషం, చాలా బలం ఉంటుందని అనుకుంటున్నాను. సార్ సేవలో మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి సంపూర్ణంగా మనందరికీ తెలిసిందే మెడికల్ హెల్త్. మరి భరత్ సారు చాలా జెంటిల్ మ్యాను, మన అసోసియేషన్ బాగా ఉపయోగపడతాడని అన్నగారు ముందుగానే చెప్పారు. దినకరన్న వాళ్ళ సేవలో మేము వాడుకోవాలని అనుకుంటున్నాము. మరి ప్రత్యేకంగా యనమల శంకరయ్య జూనియర్ అసిస్టెంటు మన ఇరిగేషన్లో మంచి వర్క్ఫుల్ క్యాండిడేటు, వర్కరు, కంప్లీట్ ఉన్న వ్యక్తి. సో అతను కూడా ఈరోజు కాంట్రాక్ట్ చెప్తున్నాము. మరి ఈరోజు ఎంబేటి హరిబాబు విఆర్ఓ, అతను కూడా డెడికేటెడ్ వర్కరు. మరి కె రాము సార్ మన బ్రదరు, మనందరికి అందుబాటులో ఉంటాడు, మంచి కాంబోయింగ్ వర్క్ పర్సను. వెంకటరమణ విఆర్ఓ, మరి పెద్దలుగా చిట్టమ్మ స్టాఫ్ నర్సు, మరి మస్తానమ్మ ఉమ్మడి జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నాం. ఒక మంచి అన్ని డిపార్ట్మెంట్ టచ్ చేస్తూ అందరిని కలుపుకొని ఒక మంచి బాడీగా, స్ట్రాంగ్ బాడీగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. మా వాకాడు తాలూకా యూనిట్ ఎన్నికలను జరపడానికి ఇచ్చేసినటువంటి జనార్దన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి కృష్ణయ్య గారి సారథ్యంలో ఇది ఇంకా ముందుకి వెళుతుందని తెలియజేస్తున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీకి అంతా కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు పెంచులరావు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఖాళీలు భర్తీ చేయడానికి అబ్జర్వర్ని వెంటనే పంపించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి సహచరులుగా వచ్చినటువంటి వీసార్ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మేమందరం ఐక్యంగా ఉండి ఈ యొక్క ఉద్యోగ సమస్యల్లో అన్నింటిలో కూడా మేము ముందుండి కార్యక్రమాలన్నీ చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా, మీడియా వారికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇచ్చిన అభ్యర్థులందరికీ నమస్కారం. మొదటగా ఈరోజు కొత్త బాడీ ఎన్నికైన దాంట్లో నన్ను కూడా మెంబర్గా చేసుకోవడం నాకు సంతోషంగా భావిస్తున్నాను. సార్ చెప్పిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మా అందరికీ సపోర్ట్ మేము చేస్తాను. అలాగే అందరూ ఎంప్లాయీస్కి మా తాలూకాలో ఎటువంటి కష్టం కూడా ముందుండి జరిపిస్తామనేది తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా కోట మండలంలో తూర్పు కనుపూరు నుంచి నాయుడుపేట వరకు వేస్తున్న సాగరమాల రోడ్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విజిట్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి జిల్లా పరిధిలో మొత్తం 5 ప్యాకేజీలు ఉండగా 1 ఇనాక్టివ్లో ఉందని, మిగిలిన 4 ప్రాజెక్టుల్లో 2, 3, 4 ప్యాకేజీలు మన జిల్లాలో ఉన్నాయని, అందులో 1 కోట మండలం తూర్పు కనుపూరు నుంచి నాయుడుపేట వరకు సుమారు 35 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో ఉందని, దీని విలువ సుమారు 960 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అని తెలిపారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని అయితే ఈ ప్రాజెక్టు కొన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వలన ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల పనులు 10% మాత్రమే పూర్తయ్యాయని, దీనికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళతో మాట్లాడటం జరిగిందని, ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ఆయా గ్రామాల రైతులకు మేలు చేసే విధంగానే కంప్రెషన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్, ఇది ప్యాకేజ్ 4. సాగరమాల ప్రాజెక్టులో ఇది ప్యాకేజ్ నెంబర్ 4. టోటల్ సాగరమాల ప్రాజెక్టులో 6 కదా, టోటల్ 6 ప్యాకేజ్. ఒకటి 5th కూడా ఉంది కదా, యాక్చువల్లీ 5 ఉన్నాయి ప్యాకేజ్లో. ఒక ప్యాకేజ్ ఇన్యాక్టివ్గా ఉంది, 4 ప్యాకేజీలు యాక్టివ్గా జరుగుతున్నాయి. ఇందులో 3 ప్యాకేజీలు వచ్చేసి 2, 3, 4 మన జిల్లాలో. 2, 3, 4 మన జిల్లాలో. ఇది 4వ ప్యాకేజ్. నాయుడుపేట నుంచి తూర్పు కాన్పూర్ సుమారుగా వచ్చేసి 35 కిలోమీటర్లు. ఓకే, 960 కోట్లు ప్రాజెక్ట్. ఇది దీంట్లో ప్రస్తుతానికి ఓన్లీ 8% కంప్లీట్ అయింది. 10 ఓకే, 8కి 10కి ఏముంది, 10% అయింది. ఇప్పుడు ఉన్న ప్యాకేజ్లో సాగరమాల ప్యాకేజ్లో ఇదే బాగా స్లోగా ఉంది. అందుకనే ఇవాళ వీళ్ళ దగ్గరికే వచ్చి మొత్తం అసలు ఎంత వర్క్స్ పురోగతి ఎట్లా ఉంది, అందరు తహసీల్దార్స్ని, ఇరిగేషన్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వీళ్ళ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అందరినీ కూడా పిలిపించి
ప్రాజెక్ట్ పురోగతి మీద చాలా డీటెయిల్డ్ లేట్ అవడానికి మెయిన్ కారణం ఇరిగేషన్ దగ్గర ఇబ్బంది అయింది. అంటే ఆఫీసర్ దగ్గర కాదు, ఒకటి ఇరిగేషన్ దగ్గర ఏమి ఇబ్బంది అయిందంటే ఒరిజినల్ ప్రాజెక్ట్లో కంటే తర్వాత ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళ ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఏదైతే కల్వర్ట్స్ అవి ఇచ్చారో ఇది సరిపోవు, ఇంకా ఎక్కువ విడ్త్ కావాల్సి ఉంటుందని ఆల్మోస్ట్ 110 90 స్ట్రక్చర్స్ అదనంగా అడిగారు. సో అదొకటి. రెండోది మనకి లాస్ట్ 5-6 నెలలు ఈ ఏరియాలో వర్షాలు చాలా విపరీతంగా పడ్డాయి. అసలు మెషినరీ కూడా మనకి భూమి మీద పెట్టే పరిస్థితి లేదు, బాగా వాటర్ లాగింగ్. ఈ 2 కారణాల వల్ల బాగా డిలే అయింది. అంతలోపు మేమేం చేసామంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 6 నెలల్లో భూమికి సంబంధించినటువంటి మొత్తం విషయాలు సుమారుగా 90% క్లియర్ చేసుకున్నాం. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తప్పిస్తే భూమికి పరిహారం సంబంధించి చాలా వరకు క్లియర్ చేసుకున్నాం. అదే ఆ 3 కిలోమీటర్లు వాళ్ళే వచ్చేది. అవి ఎట్లా క్లియర్ చేయాలో ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, రైతులకి మేలు చేసే రోడ్డు వేయగలం, రైతులకి ఎక్కువ కాంపన్సేషన్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ఇస్తున్నాం. ఇప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారికి ఆర్డీఓకి అదే చెప్పాము. కొంచెం ఎక్కడైతే పట్టాలు లేవు అటు ఇటుగా ఉన్నా మిగతా డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే సాగు చేసుకున్నట్టు ఏమన్నా రికార్డు సాగు చేసుకున్నట్టు ఏదన్నా ఉంటే ఫ్లెక్సిబుల్గానే గ్రామాలు పెడుతున్నారు సార్ ఊళ్ళో, కానీ అవి సమస్యలు పరిష్కారంగా ఉంటాయి. ఇప్పుడు అవుతాయి చూడండి. ఓకే, అవుతాయి. 1-2 చోట్ల కొంతమందికి ఎటువంటి ఇది లేని వాళ్ళకి ఇబ్బంది అది. ఎందుకంటే తర్వాత వేరే వాడు వచ్చి నాకు పట్టా ఉందని వస్తే అప్పుడు కష్టమైపోతుంది. సో అలాంటి కేసులు తప్ప మిగతా అన్ని ఇస్తాం. అదేవిధంగా కొంతమంది వరి పంట అది నాటినట్టు వాళ్ళకి ఏమని చెప్తున్నాం అంటే 1 ఎకరాకి ఇంచుమించు ఎంతో సుమారుగా చూసుకొని కటింగ్ పెట్టేస్తాం. వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ డబ్బులు అయితే ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే మళ్ళీ 3 నెలలు ఆగాలంటే 3 నెలలు మొత్తం ప్రాజెక్ట్ ఆగాలంటే చాలా డబ్బులు అవుతుంది. దాని బదులు వీళ్ళకి ఎకరాకి ఇంత వాళ్ళకి ఎంత వస్తుందో చూసుకొని అది ముందుగానే ఇచ్చేసి పనులు స్టార్ట్ చేస్తాం. అదొకటి నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళ పనులు స్పీడప్ చేయడానికి డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని మిగతా సమస్యలు, వేరే ఇతరత్ర సమస్యలు నాకంటే మీకే బాగా తెలుసు, అవన్నీ కూడా డిస్కస్ చేశాము. అవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో. రోడ్ వేయాలంటే ఓన్లీ మెషిన్లు ఉంటే సరిపోదు కదా, గ్రావెల్ కావాలి, ఇసుక కావాలి. అవన్నీ కూడా ఎట్లా ఇబ్బందులు లేకుండా చేయాలనేది. సార్ జనాలకు ఒక డౌట్ ఉంది సార్, ఇక్కడ ఈ పైన పోతుంది కదా సర్వీస్ రోడ్డు, అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? సర్వీస్ రోడ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ ప్రకారం ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇచ్చారు, కాంట్రాక్ట్లో ఆల్రెడీ ఉన్నాయి, దాని ప్రకారం కడతారు. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. సార్ ఇంకొక చిన్న కోట మండలం, నెల్లూరుపల్లి కొత్తపాలెం, వీపీ అగ్రహారం, గురుగుండపాలెం గ్రామాలు దాదాపు 2.5 కోట్ల రూపాయల దాకా పరిహారం ఆగిపోయింది సార్. రైతులు జననేనుగానే కూడా చిన్న సమస్యలు పెట్టి అంటే వీళ్ళు పోయినప్పుడు ఏంటంటే మా పరిహారం లేదు, భూమి దిగనట్లేదు సార్. వాళ్ళు అదే పరిహారం ఇవ్వలేని కేసులు ఇప్పుడు నాకు అన్నీ చూపించారు సార్. అందులో ఎక్కడెక్కడైతే కొంచెం చిన్న చిన్నగా డాక్యుమెంట్స్ మిస్ అయినా చేసేయమంటున్నాం సార్. అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది. అది ఏం చేస్తామంటే దానికి కూడా డబ్బులు వచ్చింది. ముందు రోడ్డు వేసిన తర్వాత కొంచెం టైం తీసుకుని అవి కూడా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే సాగర్మాల ప్రాజెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఎంతో కష్టపడి కృష్ణపట్నం పోర్ట్ని ఈ మెయిన్ హైవేకి లింక్ చేయడానికి వేస్తున్న ప్రాజెక్ట్. ఇవి ఎంత తొందరగా అయితే ఈ ప్రాంతం అంత అభివృద్ధి అవుతుంది. ఇది అంతా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే తెలిసే కొత్తగా వేస్తున్నారు, అందుకే ఇంత ఇబ్బంది. మామూలుగా చాలా వరకు మన దగ్గర జరిగే రోడ్లన్నీ కూడా ఎగ్జిస్టింగ్ రోడ్ని వైడనింగ్, నాయుడుపేట ట్రైన్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ రోడ్డు చాలా చోట్ల స్ట్రెంథనింగ్, వైడనింగ్, 6 లేన్ కింద చేస్తాం. ఇదైతే కంప్లీట్గా ఈ రోడ్డు వల్ల ఇక్కడ పట్టాల రేట్లు కూడా పెరిగేస్తారు, భూముల రేట్లు. అంతే కదా, ఎప్పుడైనా ఒక రోడ్డు వేస్తే చుట్టుపక్కల భూములన్నీ పెరుగుతాయి. అంటే భూములు పోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా పక్కన భూములు ఉంటే ఆ రేట్లు పెరుగుతాయి ఇంకా. ఓకే, రైట్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయం నందు శనివారం జాతీయ 15వ ఓటర్ దినోత్సవం సందర్భంగా ముందుగా 3 ఓటర్లను శాలువాలతో పూలమాలలతో సన్మానించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు అధికారులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తదుపరి పలువురికి ఓటు హక్కుపై ఉన్న అవగాహన కల్పించారు. ఎంఆర్ఓకు బెస్ట్ ఏఆర్ఓ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, ఎంఈఓ షేక్ నషీం అలీ, ఈఓపీఆర్డి ఉమామహేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ గారికి మరియు ఈసీ ఆదేశాల మేరకు 15వ ఓటర్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. రాజ్యాంగం వచ్చి మనకి 200 ఏళ్ళు బ్రిటిష్ పరిపాలనలో జరిగి తర్వాత మనకి 1950లో మన రాజ్యాంగం రోజు బిఫోర్ ఓటర్స్ డేగా మనం దీన్ని జరుపుకుంటున్నాం. ఏదైతే దీనికి 2011లో మనకి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి గారు ఉత్తర్వుల మేరకు ఓటర్స్ దినోత్సవంగా ఇది ఓన్లీ ఒక స్టేట్ అని కాదు, ఇండియా మొత్తం కూడా జరుపుకుంటాం. మనము డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ప్రజల వద్ద ఎన్నుకున్న రాజ్యాంగం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటుని ఉపయోగించుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఎవరైతే 18 ఇయర్స్కి వచ్చే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటుని ఉపయోగించుకొని వాళ్ళకి అవేర్నెస్గా ఈరోజు మేము ఆల్రెడీ 2024లో మేము ఓటర్స్ని పబ్లికేషన్ కూడా చేశాము. రెవెన్యూ పరంగా, బిఎల్ఓస్ పరంగా, దీని పరంగా మరి బెస్ట్ ఏఆర్ఓ అవార్డు కూడా మా తహసీల్దార్ గారికి ఇచ్చారు. అదేవిధంగా బిఎల్ఓలు మరియు కంప్యూటర్ ఆపరేటర్ అందరు కూడా సహకారంతో వాకాడు మండలంలో ద బెస్ట్ ఏఆర్ఓ అవార్డు వచ్చింది. చప్పట్లు కొట్టండి అబ్బా. సో దీన్ని బట్టి మనం ప్రతి విషయంలోనూ ముందున్నాం కాబట్టి ఓటర్స్ కూడా నేను చెప్పేది ఒకటే, ఓటు లేకపోతే మనము దేశాన్ని అభివృద్ధి చెందుకోలేము. ఓటు ఉండడం వలన మనం ఎవరి ఆనెస్ట్ లీడర్ అనేది జరుగుతుంది. అతి చిన్నప్పటి నుంచి చెప్పుకునేది అదే. ఓటు దినోత్సవాన్ని సందర్భించుకొని మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఎన్రోల్ చేసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఒక అవేర్నెస్ ఇవ్వడంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ 3 సన్మానించుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రోత్సాహమైనటువంటి విషయం. ఇక భారతదేశంలో కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్లందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది మరి ప్రపంచంలో మందే గొప్ప ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్లను చైతన్యపరిచి మరి ఆ ప్రజాస్వామ్యంలో వచ్చేటువంటి నాయకులు నిజాయితీ పరులై మరి దేశ అభివృద్ధికి పాటుపడేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ విజిలెన్స్ బ్లోయర్స్ గా కూడా ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజును దేశవ్యాప్తంగా మరి జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయుడు వారి యొక్క ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనేది తెలుసుకోవాలి. ఏంటంటే మనకి 18 సంవత్సరాలకు ఓటు వస్తుందా లేకుంటే 19 ఏళ్ళు పెట్టిన తర్వాత వస్తుందా అని ఒక క్లారిటీ ఎవరికీ లేదు. దయచేసి 18 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా పూర్తయిన ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటు హక్కుని ఉపయోగించుకోవాలని, ఓటు హక్కు పొందేదానికి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క నిజాయితీగా ఓటుని అమ్ముకోకుండా, ఎవరికి బానిస కాకుండా వాళ్ళని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలో ఉన్న కొనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలను స్వీకరించారు.
नमस्ते नमस्ते महोग्र सिंह మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లూరు నగరం చిన్న బజార్కు చెందిన న్యూ సాయినాథ జ్యువెలరీ యజమాని మక్కం రత్నంశెట్టి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.